మళ్ళీ మళ్ళీ ఎంకడిని ముందేసుకుంటానికి వచ్చా. అయితే ఇవాళ ఎంకడిది అసలు మెయిన్ బ్యాక్గ్రౌండ్ షో అంతా చూపించాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఆయన పనిచేసే వాళ్ళు ఆ సిండికేట్ మొత్తం కలిసి ఏదో అందులో ఒక అమ్మాయిది పుట్టినరోజు అనుకుంటా, అందుకే కేక్ కట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూపించాడు, ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కలిసి ఆడ వాళ్ళ దగ్గర ఒక ఈ షోని ఎపిసోడ్లాగా నడిపిస్తున్నారు. అయితే మనకు కనిపించేదేమో ఎంకడ వాళ్ళ అన్న క్యారెక్టరు, పెన్లాంగ్ క్యారెక్టర్, ఇట్లాంటి వాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మొత్తం వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ షో మొత్తాన్ని నడిపిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకని మా పుట్టినరోజు, మా ఇంటి పుట్టినరోజు అంటే ఇదే వీళ్ళ ఇంట్లో ఇంక మరి వీళ్ళంతా కలిసి చేస్తున్నట్టుగా ఉన్నారు వీళ్ళ ఇంట్లో ఇవన్నీ. అయితే ఒక్కడే కాదు ఉండేది, ఆ ఇల్లు కూడా ఇదంతా కలిసి వాళ్ళందరూ కలిసే చేసి కొడుతున్నట్టుగా ఉన్నారు. పైన కొంతమంది కింద కొంతమంది ఉందామని డబ్బులు బాగానే వచ్చాయి. ఆ డబ్బులతోటి వాళ్ళు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇల్లు ఇంటి పైన కింద అంతా కట్టించటం అదంతా సరే. అయితే ఈ వెంకట ఏంటంటే చాలా ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఈ క్యారెక్టర్లను ముందు యాక్టర్స్ని ముందు పెట్టి బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా ఎడిటింగ్ అంతా, ఇదంతా వీళ్ళు చేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ టీం అంతా ఇదంతా వీళ్ళది. మనం ఇప్పటి నుంచో అందరూ అనుకుంటూనే ఉన్నారు ఎవరో ఉన్నారు, కానీ ఒక్కడే అయితే ఇది వన్ మ్యాన్ షో అయితే కాదు, ఒక్కడే కూర్చొని చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ జనాల్ని పెట్టి వాళ్ళంతా ఏం చేద్దాం, తర్వాత ఎట్లా ఏంది అనేసి ప్లాన్ చేసి ఈ ఎపిసోడ్లన్నీ ఎపిసోడ్ ఎట్లా ఏడవటం ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక దగ్గర మొన్న ఏదో ఇటుకల్లో కూర్చొని ఏదో పాడుపడ్డ ఇంట్లో ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉంటే అది కూడా వీడియో తీశారు. వాడిద్దరు అన్న చెల్లెంటే అన్నదమ్ముళ్ళేమో అది ఏదో పోయి అన్న అనుకుంటా ఇది కొట్టుకుంటా ఉన్నాడు, తల కొట్టుకుంటా బాదుకుంటా. వెనక అంతనే ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ వీళ్ళందరూ కెమెరాలు పట్టుకొని వెనక పోయి ఏమవుతుందా అని వీళ్ళందరూ బయలుదేరిపోతున్నారు. ఈ సిండికేట్ అంతా కలిసి ఈ షోని మొత్తాన్ని నడిపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మా కుటుంబం అంటే అదే వీళ్ళ కుటుంబమే. మరి తమ్నేల్ మాత్రం ఏమని పెడతాడు, రకరకాలుగా పెడతాడు. అనాథలంగా ఉన్నాము, ఎవ్వరూ లేరు, అనాథగా ఆసుపత్రిలో, అయ్యో మాకు ఎవరూ లేరు, మేము అట్లున్నాం ఇట్లున్నాం అని. ఇక్కడ చూస్తున్నాము మా కుటుంబం అంటే కుటుంబం అంతా కాదు, ఆడ కుటుంబం లేదు. ఏందేందో మాట్లాడతాడు, ఏందేందో సింపతి టాకు, ఏందేందో ఈ ఏడుపు వాళ్ళెవ్వరు ఏడవరనమాట ఆడున్న వాళ్ళందరూ. అందుకనే ఈ ఏడుపు వీడు ఒక్కడే బాగా ఏడ్చేటట్టు ఉన్నాడు అందరికంటే. అందుకనే వాడు పెండ్లాం కంటే కూడా వీడే బాగా ఏడుస్తాడు వ్యా అనుకుంటా. వాడు పెండ్లాం ఏదో కళ్ళు నలుపుకుంటా ఉంటుంది, కానీ వీడే వ్యా అని తల కొట్టుకుంటాడు. ఇంకా పిర్రలు కొట్టుకోరా, అది ఒక్కడే చేయలేదు. పైన తల కాకుండా కింద వెనక పక్క కూడా కొట్టుకో, ఎందుకంటే ఇంకా నీకు అవి కూడా కొట్టుకుంటే ఇంకా ఎక్కువ బాధలో ఉన్నావనేసి నీ ఫ్యాన్ క్లబ్ ఇంకొక లైక్లు షేర్లు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా, నీకు వ్యూస్ ఎక్కువ వస్తారు. ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు ఏడ్చేది డిఫరెంట్ ఏడుపు ఇంట్రడ్యూస్ కనిపెట్టు. ఇట్లా కూడా ఏడవచ్చా అనేది జనాలకు కనిపెట్టిద్ది అనమాట. కనిపెట్టు, వెనక పక్క కొట్టుకో, ముందు పక్క అంతా వెనక పిర్రలు కొట్టుకో, తల కొట్టుకుంటావు కదా ఎనిహ ముందల, కాబట్టి వెనక పిర్రలు కొట్టుకో, అప్పుడు కానీ బాగుంటుంది. ఏ వేషాలు వేస్తావు, ఏం కథలు చెప్తావు. మా ఇల్లు మన పెళ్ళాము, మన పిల్లలు, మనం ఆడంతా మనం మా కుటుంబం పుట్టినరోజు అని పెట్టావు, మన కుటుంబ పుట్టినరోజు అని పెట్టకపోయేవా? మన కుటుంబ పుట్టినరోజు వాళ్ళు ఇంటర్వ్యూలకు వస్తేనేమో ఇంటర్వ్యూలకి ఇచ్చి అమ్మో నేను ఇయ్యను. ఎందుకంటే ఈ దాక్కునే దొంగలంతా ఇంటర్వ్యూలు ఇయ్యరు. దాక్కునే దొంగలు ఏంటంటే ఏమి లేకుండా ఎక్కడైనా డబ్బులు వస్తే మాత్రం తీసుకొని వీళ్ళు చూస్తున్నారా చూడండి, మీకు ఏమి ఇంటర్వ్యూలు ఇస్తే ఇక్కడ ఈ సిండికేట్ ఉంది అన్నది మాత్రం తెలిసిపోయింది. వాళ్ళ బండారం అంతా ఏదో వీళ్ళందరూ ఉన్నారు కదా వెనక పక్క బ్యాక్గ్రౌండ్ టీం అంతా, వీళ్ళందరూ కూర్చొని వీడియోలు చేసి వీళ్ళ ఎడిటింగ్ ఇదంతా కలిసి చేస్తారు. కాబట్టి ఈ టీము ఇదంతా ఉంది అని తెలిసిపోయింది. అట్లా కాకుండా ఒక్కడే వ్యాన్ సోకండాలు పెట్టి ఆసుపత్రి అని కథ చెప్పి సోకండాలు పెట్టుకుంటూ కూర్చుంటేనే వాడికి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, లైక్లు కూడా బోళ్ళంత లైక్లు వస్తున్నాయి. మామూలుగా మాట్లాడేవాడికి లైక్లు ఎక్కడ వస్తున్నాయి? లైకులు రావు. ఒరిజినల్గా మాట్లాడే వాళ్ళకి ఏదో ఉండదు. నటిస్తేనే ఇవాళ రేపు నటనే జీవిస్తున్నారు, నటనతోటే జీవిస్తున్నారు. బయట కూడా మంచిగా ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఇది చేయలేదు, ఎవరు నమ్మరు. అది నటించుకుంటా ఒక మంచి స్టోరీ, అది కూడా ఎంతో ఆకాశంలో దాన్ని ఏమంటారు ఒక జిమిక్కుల స్టోరీ చెప్తే కనుక అంతా అట్రాక్ట్ అయిపోతారు. ఒరిజినల్గా ఏంది అని చెప్తే మాత్రం అది ఎవ్వరు ఇది అసలు ఏం లేదు అన్నట్టుగా ఏముందిలే అన్నట్టుగా పెడతారు. ఇంట్లోనే ఉంటారు కొంతమంది, ఇంకా అసలుకి ఏది ఉండదు వాళ్ళ దగ్గర, ఉండదు. కానీ కొంచెం షో అప్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ జిమ్మిక్కులు ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతారు.
మామూలుగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమున్నా ఏంటి ఒరిజినాలిటీ ఉండే వాళ్ళ దగ్గరికి ఏది వాళ్ళ దగ్గర ఏవి ఇచ్చేరు వాళ్ళని పెద్ద తేకను కూడా తేక చూడను కూడా చూడరు అట్లా ఉంది.